ఇక కేసీఆర్ హరీష్కు బిగ్ రిలీఫ్. కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు. క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు. గతంలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతిపై రాజలింగమూర్తి పిటిషన్. ఫిర్యాదుదారుడి మరణం తమ దృష్టికి వచ్చిందన్న ధర్మాసనం అంటూ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు తీర్పిచ్చింది. నిన్న ఇచ్చిన మాట ఏంటంటే కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి వాళ్ళని మినహాయించినట్టుగా, వాళ్ళు రాకున్నా సరే అన్నట్టుగా. సో వాళ్ళ సంబంధిత లాయర్, వకాలత్ తీసుకున్న లాయరే వస్తాడు, వాళ్ళే మాట్లాడతారని చెప్పినట్టుగా ఇక్కడ ఈ వార్త. సో కేసీఆర్ అట్లే హరీష్ రావు డైరెక్ట్గా హాజరు కావాల్సిన పని లేదని ఈ వార్త వచ్చింది. నిన్న ధర్మాసనం కూడా చెప్పిందట, అవును మా దృష్టి కూడా వచ్చింది రాజలింగమూర్తి చనిపోవడం అనేది. సో పిటిషన్ దారే చనిపోయింది కదా, మరి ఎవరిని విచారిస్తారు అనే వార్త ఉన్నదట. సో ఎవరిని విచారిస్తారు అంటే పీపీ ఉంటాడు కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్, మరి ఆయన ఏమన్నా విచారణ అంటే దానికి వాదనలు వినిపిస్తే మరి ఏమన్నా ముందరకు వస్తుందా, లేదంటే వీళ్ళ ప్రూవ్ అవుతాయా లేదా, తను ఇచ్చిన సమాచారం పూర్తిగా ఆయన దగ్గర ఉందా, రాజలింగమూర్తి పూర్తిగా వీళ్ళకి పీపీకి కానీ మరి లాయర్లకు కానీ ఇచ్చిన సమాచారం పూర్తిగా ఉంటే వాళ్ళు వాదోపవాదాలు చేస్తారు, దాని ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. ఫైనల్గా ఒకవేళ తప్పని తేలితే కేసీఆర్ను హరీష్ రావును జైల్లో పెడతారు. అంతే, ఆడ జరిగేదేమున్నది, ఒకటే కదా ముచ్చట. తప్పని తేలితే మరి శిక్ష పడితే పడుతుంది, లేదంటే హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు పైకోర్టుకు వెళ్తారు. ఆ పైకోర్టుకి వెళ్తే వాళ్ళకి ఏం చెప్తుంది అనేది మనం అందరం కూడా చూస్తాం. అది ఎక్కడ పోదు.